నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక ఎన్నికలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ. మా ఊరికి ఓట్ల కోసం రాకండి, రామారావుపల్లి గ్రామస్తుల హెచ్చరిక. ఊరిలో వెలిసిన ఫ్లెక్సీలు. గోదావరికని పట్టణ శివారులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన. చిరు మహిళా వ్యాపారులకు భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా గొడుగులు అందజేసిన పల్లికొండ రాజేష్. తబితా ఆశ్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ వేడుకలు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇటు ఎన్నికల సంఘాన్ని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తూనే రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చి ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. బీసీల రిజర్వేషన్ అంశం తేలకపోవడంతో సందిగ్ధంలో ఉన్న ప్రభుత్వం హైకోర్టు విధించిన గడువు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే సిద్ధపడుతోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిసింది. చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో ఇక ప్రత్యామ్నాయంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. దాదాపు ప్రభుత్వం ఇదే నిర్ణయానికి వచ్చి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలు, 566 జెడ్పీటీసీలు, 31 జిల్లా పరిషత్తులు, 12778 పంచాయతీలు, 1,12,934 వార్డులను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. ముందు పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. 30 ఏళ్లుగా మా ఊరిలో కరెంటు చక్కగా లేదు, రోడ్ల సక్కదనం లేదు, ఇక చాలు మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. దయచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి మరోసారి మా ఊరికి రాకండి, వచ్చినా ఏం ప్రయోజనం ఉండదు అంటూ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామస్తులు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం నాడు గ్రామంలో ఫ్లెక్సీలు కట్టారు. ఈ సంఘటన జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకుంది. గత 30 సంవత్సరాలుగా తమ గ్రామంలో వీధి దీపాలు సరిగ్గా లేవని, రాత్రి వేళలో బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉందని, కరెంటు ఆఫీసర్లను అడిగితే మీరే వైర్లు తెచ్చుకోవాలని అంటున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా తమ గ్రామానికి రావద్దని హెచ్చరించారు. రోడ్లపై కేజీ వీల్స్ వెళ్తే ఆ జిల్లా కలెక్టర్ జరిమానా విధిస్తున్నారు. అయితే ఓ డ్రైవర్ తన ఐడియాతో మరో ట్రాక్టర్ సహాయంతో కేజీ వీల్స్ నడుపుతూ రోడ్డు ధ్వంసం కాకుండా తన గమ్యస్థానానికి వెళ్తున్నారు ట్రాక్టర్ డ్రైవర్లు. పెద్దపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రోడ్లపై ప్రయాణించే కేజీ వీల్ ట్రాక్టర్లకు జరిమానా విధించాలని రెవెన్యూ, పోలీస్ శాఖలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఓదెలం మండలం గూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులకు వచ్చిన ఐడియా అదిరింది. కేజీ వీల్స్ ట్రాక్టర్ మరో ట్రాక్టర్ సహాయంతో రోడ్లపై పొలం దున్నే చోటుకి రయ్యిన వెళ్లిపోతున్నాయి. దీంతో రోడ్డు పాడవకుండా ఉంటున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్లకు వచ్చిన ఆలోచనలకు గ్రామస్తులు అభినందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెలం మండల్ గూడెం గ్రామం శ్రీ అభయాంజనేయ ట్రాక్టర్ యూనియన్ వారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క ట్రాక్టర్లు రోడ్ల మీద నడవకుండా పోలీస్ వారి విజ్ఞప్తి కొరకు మా యొక్క కేజీల ట్రాక్టర్లను మరో ట్రాక్టర్ తోటి టైర్ల ట్రాక్టర్ తోటి కేజీల ట్రాక్టర్లను రోడ్డు ధ్వంసం కాకుండా పొలాల వద్దకు తీసుకెళ్తున్నాం.
కేసీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో గోదావరి నిండు కుండగా ఉండేదని, కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత నిండు కుండలా ఉన్న గోదావరి ఎడారిలా మారిందని పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ క్రమంలో గోదావరికని పట్టణ శివారు గోదావరి నది ఇసుకలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇసుకలో బీఆర్ఎస్ నాయకులు క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆటల పోటీలు నిర్వహించారు. గలగలా పారే గోదావరి నది కాంగ్రెస్ పాలనలో ఎడారిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను, రైతులను నమ్మిస్తున్నారని అన్నారు. పంటలు ఎండిపోకుండా ఇప్పటికైనా రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ మహానాయకులు, అపర భగీరథులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు రామగుండంలో ఉన్నాం. ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమందరూ కూడా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కావాలని గతంలో పాదయాత్ర చేసినాం. ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది. కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే, ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం 20 నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిండ్రు. 225 ఉన్నటువంటి పిల్లర్లు, 2 పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇలా ప్రతి ఒక్క ఎకరానికి ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే ప్రారంభం చేయాలని, కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఈ యొక్క ఎండిపోయినటువంటి గోదావరిలో నిర్వహించడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు రైతుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఉండవచ్చు గాక, మీరు రైతులు మీకు ఏం చేసిండ్రు? రైతుల మీద మీకు కోపం ఎందుకు? ఇలా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ వర్షాకాలం 50% కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే గోదావరిలో నీళ్లు లేవు. ప్రాణహిత ద్వారా వచ్చేటువంటి నీళ్లు 1,48,000 క్యూసెక్కులు ప్రతిరోజు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. వాటినన్నా మీరు వెంటనే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం పట్టణంలోని టెంపుల్ రోడ్డులో చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళల పరిస్థితిని పల్లికొండ రాజేష్ భరోసా స్వచ్ఛంద సంస్థ వారికి తెలియజేయగా, భరోసా వారు స్పందించి కూరగాయలు, మక్క కంకులు అమ్ముకొని జీవనం సాగిస్తున్న మహిళలకు మోక్షానంద్ జన్మదినం సందర్భంగా దాతలు, తల్లిదండ్రులు తేజస్విని, రవీందర్ గార్ల సహకారంతో ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్టు కోళ్ల లక్ష్మణ్ గారి చేతుల మీదుగా గొడుగులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ, రోడ్డు మీద చిరు వ్యాపారం చేసుకుని జీవిస్తున్న మహిళల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నటువంటి మంచి సంకల్పంతో 4 గొడుగులను చిరు మహిళా వ్యాపారులకు అందజేయడం చాలా హర్షణీయమని, భరోసా స్వచ్ఛంద సంస్థ వారు నిస్సహాయులకు విశేషమైన సేవలు అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో భరోసా మరింత ముందుకు పోవాలని, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోళ్ల లక్ష్మణ్, భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ నసీమా మేడం, లయన్స్ క్లబ్ ఆఫ్ మగువా మెంబర్స్ వీనా సింగ్, శశికళ మేడం గార్లతో పాటు రేగొండ కాంతయ్య, యువ నాయకులు పల్లికొండ నరేష్, జేసీ, పల్లికొండ సంతోష్, ఆసిఫ్, అనిల్, మనోజ్, సాయి వంశీ, ఎల్ఐసి సత్యనారాయణ గార్లతో పాటు చిరు వ్యాపారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక రామగుండం పట్టణంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్
గోళ్ళ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీమతి శశికళ మేడం గారికి, అదేవిధంగా శ్రీమతి వీణా సింగ్ మేడం గారికి, భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నరసింహ మేడం గారికి, అదేవిధంగా స్థానికులు రేగొండ కాంతయ్య గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, నరేష్ గారికి, సంతోష్ గారికి, ఆసిఫ్ గారికి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రామగుండంలో చిరు వ్యాపారం చేసుకొని కూరగాయలు అమ్ముకొని కంకులు అమ్ముకొని జీవనోపాధి పొందుతున్నటువంటి వారి పరిస్థితిని అర్థం చేసుకొని భరోసా స్వచ్ఛంద సంస్థ వారు దాతల సహకారంతో మరి వారికి ఎండకు కానీ లేకపోతే వర్షానికి కానీ రక్షణగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళ వ్యాపారాభివృద్ధికి కూడా వారు అండగా ఉండాలనే ఒక మంచి ఆలోచనతోని ఈరోజు దాతల సహకారంతో మోక్షానందు బర్త్డే సందర్భంగా వారి తల్లిదండ్రులైన రవీందర్ తేజస్వి గారు ఈ యొక్క గొడుగులను వారికి అందజేయడం జరిగినది. మరి ఆ అబ్బాయి మోక్షానంద్ ఆయురారోగ్యాలతో ఇల్లు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అద్దెలను కోరుకుంటూ వారు చిరు వ్యాపారం చేసుకొని జీవనం పొందినటువంటి వారి అభివృద్ధి కోసం పాటుపడుతూ ఈ రకంగా సేవా కార్యక్రమాన్ని సహాయం రూపంలో అందజేయడం నిజంగా చాలా అభినందనీయమని ఈ యొక్క సందర్భంగా వారికి ఇక్కడ ఉన్న వారందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా భరోసా స్వచ్ఛంద సంస్థ వారు మంచి కార్యక్రమాలు ఇలాగే చేయాలని, మరింత ముందుకు పోవాలని, ఈ యొక్క కార్యక్రమానికి విలువగానే విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుందని. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. గడ్డి మందు తాగి ఓ కానిస్టేబుల్ బలన్ మరణానికి పాల్పడ్డారు. తెలిసిన సమాచారం ప్రకారం డీసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అనిల్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం తెలియరాలేదు. మృతుడిది స్వగ్రామం కరీంనగర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేశంలోని వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న జూన్ 18న ఒక కీలక ప్రకటన చేశారు. వార్షిక ఫాస్టాగ్ పాస్ ప్రారంభం గురించి తెలియజేశారు. ఈ కొత్త పాస్ ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ వాహనదారులకు చాలా డబ్బు, సమయం ఆదా అవుతుంది. ఈ కొత్త ఫాస్టాగ్ పాస్ ద్వారా డ్రైవర్లు కేవలం 15K టోల్ ప్లాజాను దాటగలరని, ఇది ప్రస్తుత ఖర్చు కంటే చాలా తక్కువ అని గడ్కరీ అన్నారు. వార్షిక ఫాస్టాగ్ పాస్ ప్రయోజనాలను వివరిస్తూ నితిన్ గడ్కరీ ఈ పాస్ ధర 3,000గా నిర్ణయించినట్లు చెప్పారు. దీనిలో వాహనదారులు 200 ప్రయాణాలు చేయవచ్చని చెప్పారు. ఇక్కడ ఒక ప్రయాణం అంటే ఒక టోల్ ప్లాజాను దాటడం. ఈ లెక్క ప్రకారం 3,000కి 200 టోల్ ప్లాజాలను దాటడం అంటే టోల్కు కేవలం 15 మాత్రమే ఖర్చు అవుతుందని అన్నారు. రామగుండం తబిత ఆశ్రమంలో శనివారం రాఖీ పండుగను పురస్కరించుకొని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో రామగుండం తబిత పిల్లల ఆశ్రమంలో రాఖీ పండుగను ఆశ్రమ పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సామాజిక సేవకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి గారు హాజరై పిల్లలతో రాఖీ కట్టించుకొని స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పిల్లలను ఉద్దేశించి వ్యాళ్ల హరీష్ రెడ్డి గారు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి వేడుకలు అంటేనే మానవ సంబంధాలను ఏకం చేసే గొప్ప పండుగ అని, అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల మధ్యలో ఉన్న ప్రేమ, బాధ్యత, అనుబంధాన్ని సూచించే గొప్ప పండుగ అని, ఈ రాఖీ పౌర్ణమి వేడుకలు తబిత ఆశ్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తబిత ఆశ్రమ పిల్లలే రేపటి మేధావులని, వారి అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు తోడ్పాటును అందిస్తానని, ఆశ్రమ పిల్లల ప్రతిభ చురుకుదనం చూసి ముగ్ధుడయ్యానని కొనియాడారు. పిల్లలందరూ కష్టపడి చదువుకొని తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, పిల్లల చదువుకు అవసరమైన తోడ్పాటు అన్ని రకాలుగా అందిస్తామన్నారు. పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమికి స్పెషల్గా మనకు మీతో వేడుకలు జరుపుకోనికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నయ్య గారు పిల్లలతో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడానికి బిజీగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మనం ఆశ్రమం పోదామని అన్నయ్య మీ అందరికీ ముందు ఈరోజు మన రామగుండం కవిత ఆశ్రమానికి విచ్చేసినందుకు అన్నయ్యకు చప్పట్ల ద్వారా అందరూ కూడా హరీష్ అన్న వృత్తిరీత్యా అమెరికాలో ఉంటూ
కుటుంబ కేంద్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ ఇప్పటికీ ఆమోదం తెలపలేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకుండా జాప్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుండి బీజేపీ 8 మంది పార్లమెంటు సభ్యులను, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. అంతేకాకుండా 42% రిజర్వేషన్లు కుంటి సాకులుగా చూపుతూ జాప్యం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన బిల్లులో కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముస్లింలకు 10% రిజర్వేషన్లు అందులో ఉన్నాయని, బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బొంకుతున్నారని, రిజర్వేషన్లు అనేటివి మత ప్రాతిపదికన ఇచ్చే అవకాశం లేనప్పటికీ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ముస్లింలను తొలగిస్తే మేము కేంద్రంతో ఆమోదింపiస్తామని చెప్పడం అనేది మెజారిటీ బీసీలను మైనార్టీలపైన ఉసుగొల్పడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రకరకాల కారణాల చేత ఇలా మతపరమైన కోణం ఉందని 42% ఇవాళ చట్టం తీసుకురావడానికి అంగీకరించడం లేదు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వానికి సిపిఎం పార్టీ మరి అనేక సార్లు డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ చేసిన దాన్ని పార్లమెంటులో చట్టం చేయాలని, మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ మరి డిమాండ్ చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం పెడచోన పెడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వంతో అధికారం ఉన్న రాష్ట్రాలలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు ఇవాళ బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. ఇవాళ తెలంగాణలో ఎందుకు అమలు చేయరని ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా కుట్ర జరుగుతూ ఉంది. ఇస్తే మేము ఇవ్వాలి, లేకపోతే మేము లేదు అనే పద్ధతిని ఇవాళ అనుసరిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ మతాల పేరుతో చిచ్చు పెడుతుంది, ఇవాళ కులాల పేరుతో చిచ్చు పెడుతుంది. ఇవాళ ఇందులో ముస్లింస్ ఉన్నారు, అందుకోసమే మేము ఆలోచన చేస్తున్నాం, మేము అట్లాంటి రిజర్వేషన్ అమలు చేయమని కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు ఇవాళ ఒక భయంకరమైన పరిస్థితి ఉంది. ఇవాళ ఆలోచింపజేస్తుంది. అవును, ఈ ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్ ఉండాలి అనే పద్ధతిలో ఇవాళ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కుట్రను, వాళ్ళ కుతంత్రాలను విరమించుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% ఇవాళ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేదు, సామాజిక రంగంలో కులగణన చేయటం ఇష్టం లేదు. ఇవాళ రాజ్యాంగం కూడా చివరికి రాజ్యాంగం కూడా రద్దు చేయడం కోసం ఇవాళ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇవాళ ప్రజలకు ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే 42% బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసేంత వరకు కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసి గ్రామ స్థాయి వరకు కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ఇవాళ సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకు ఇప్పటికైనా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా ఈ రిజర్వేషన్ ఉండాలి 42% అని డిమాండ్ చేస్తుంది. ఇవాళ కనుక బీజేపీ ప్రభుత్వం దీనికి కూడా తలొగ్గకపోతే ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వామపక్ష పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను కూడా ఢిల్లీ స్థాయికి తీసుకుపోయి ఢిల్లీలో కూడా ఢిల్లీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి 42% తీసుకురావడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముందంజలో ఉండాలని, అటువంటి పాత్ర నిర్వహించాలని ఇవాళ సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ కూడా మన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ గోదావరికని చౌరస్తాలో 42% బీసీలకు చట్టం చేయాల బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ తోటి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. గోదావరికని కొత్త కూరగాయల మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గోదావరికని కొత్త కూరగాయల మార్కెట్లోని హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులు ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో పోచమ్మ దేవాలయం నుండి బోనాలతో తరలివచ్చి మార్కెట్లోని గణపతి మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ హాజరై బోనమెత్తారు. పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమైన బోనాల జాతర పోతరాజుల విన్యాసాలతో, భవానీ మాతల ఆటలతో దారి పొడవునా రక్తి కట్టిస్తూ మార్కెట్లోని గణపతి మైసమ్మ ఆలయం వరకు కొనసాగాయి.
ఈ సందర్భంగా మనాలి ఠాకూర్తో పాటు మార్కెట్ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలపై ఉండాలని, అమ్మ చల్లని చూపుతో ఈ ప్రాంత ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. గత 4 సంవత్సరాలుగా గణపతి మైసమ్మ అమ్మవారికి ప్రతి బోనాలను సమర్పిస్తూ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మవారు బోనాలు రంగరంగ వైభవంగా లక్ష్మీనగర్ మార్కెట్ అంటేనే రామగుండంకి గుండ కాబట్టి ఈరోజు లక్ష్మీనగర్ నుంచి ఎంతో చక్కగా ఎంతో పద్ధతితోని అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఇక్కడ కన్నుల విందుల పండగలాగా జరుపుకుంటున్న ఈ అమ్మవారి బోనాలలో మేము ఇక్కడ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మక్కన్ సింగ్ గారు ఆన్ ద వేలో ఉన్నారు, ఆయన కూడా సాయంత్రం వరకు ఇక్కడ చేరుకుంటారు. కానీ నేను ముందే తమ్ముడు ఫోన్లు చేస్తే రావాలి అనగానే ఇమ్మీడియట్గా నేను ముందు బయలుదేరడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆ దేవాది దేవుడు తల్లి ఆశీస్సులతోని మొత్తం యావత్ రామగుండం ప్రజలకి మంచి జరగాలని, ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖశాంతితో ఉండాలని, వాళ్ళకున్న ఏ కష్టాన్ని కూడా ఆ తల్లి ఒక నిమిషంలో కష్టాలు లేకుండా చేయాలని రాజ్ ఠాకూర్ గారికి ఊరిని సుఖ సంతోషాలతో ఉండడానికి ధైర్యము ఆయనకి బలం ఇవ్వాలని ఆ దేవాది దేవుని అమ్మవారిని కోరుతూ ధన్యవాదాలు. గణపతి నవరాత్రులకు 6వ వార్షికోత్సవం జరుపులకు అందరి సహకారంతో పోచమ్మ గుడి కాంచెలి బోనాలు తీసుకెళ్ళి ఘనంగా పాపం జరుగుతున్నాం. మక్కన్ సింగ్ గారికి, మనోహర్ ఠాకూర్ గారికి అందరి ఆధ్వర్యంలో బోనాలు జాతర అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ మార్కెట్ హోల్సేల్ రిటైల్ హమాలీలు సభ్యులు అందరూ సహకారంతో నిర్వహిస్తున్నాం. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దసరా పండుగ వస్తున్నందున సింగరేణిలో అక్టోబర్ 3న దసరా సెలవు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సింగరేణి C&MD డైరెక్టర్ పాలాను విజ్ఞప్తి చేశారు. గోదావరికని చౌరస్తాలో సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో దసరా పండుగ చాలా పెద్ద పండుగని, అందులో దసరా రోజున ప్రతి ఇంట్లో మాంసాహారం తింటూ జల్సా చేయడం జరుగుతోందని, కానీ ఈసారి దసరా గాంధీ జయంతి రోజున వస్తుండటంతో కార్మికులు ఆ రోజున మాంసం తినడం, కుటుంబంతో జల్సా చేయడం కుదరదని, ఆ రోజున మాంసం దుకాణాలు అన్ని బంద్ ఉంటాయని అన్నారు. ఈ విషయాన్ని గ్రహించి సింగరేణి యాజమాన్యం అక్టోబర్ 3న దసరా సెలవును ప్రకటించాలని కోరారు. ఈ విషయంలో అన్ని యూనియన్లు కూడా ఇప్పటికే కోరడం జరిగిందని, సిఐటియు పక్షాన కూడా యాజమాన్యాన్ని కోరడం జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు RG1 అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, కార్యదర్శి మెండే శ్రీనివాస్, పెద్దపల్లి శశికిరణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి. సింగరేణిలో అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు నాడే దసరా వచ్చింది. సింగరేణిలో అతి ముఖ్యమైన పండుగ దసరా. బంధుమిత్రులతో చేసుకునే నాన్ వెజిటేరియన్తో చేసుకునే పండుగ అది. మాంసానికి విరుద్ధమైన పండుగ ఆ సెలవు గాంధీ జయంతి.
మరి గాంధీ జయంతి నాడు బయట దుకాణాలు కానీ బయట కానీ ఎక్కడ కూడా నాన్ వెజిటేరియన్ అది పోషణ తిన్నా పెద్ద కేసు అవుద్ది. కాబట్టి అతి ముఖ్యమైన దసరాని 2వ తారీఖు నుంచి 3వ తారీఖు మార్చాలని చెప్పి సిఐటి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేసినాయి. తెలంగాణలో అతి ముఖ్యమైన సెంటిమెంట్ ఉండే సంఘం వాళ్ళ మిషన్ల మీద లేదా వాళ్ళు చేస్తున్న పరిప్రదేశాలలో పూజలు చేసుకొని రాబోయే కాలం అంతా మంచిగా ఉండాలని అక్కడున్న టెంపుల్లలో పూజ చేసుకొని హాలిడే అయినా సరే భార్య మీదకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చే సందర్భం అది. అంకల్ని భార్యలు కూడా దసరాకు సంబంధించిన ఇళ్లలో కూడా పూజ చేసి నా భర్తను సంవత్సరం దాకా సేఫ్టీగా చూడమని, ఎటువంటి అనారోగ్యాలకు కాకుండా లేకపోతే ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని కోరుకునే రోజు అది. కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ ప్రభుత్వం చాలా సందర్భాలలో చాలా గొప్పలు చెప్పుకుంటాం. అది బతుకమ్మల విషయంలో కానీ తెలంగాణ సెంటిమెంట్ సంబంధించిన ఏ పండుగ గురించినా సరే మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. ఆ గొప్పలు చెప్పుకునే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ సింగరేణిలో దసరా నాడు హాలిడే నాడు దాన్ని 3వ తారీఖు మార్చి వెంటనే సర్కులర్ విడుదల చేయాలని చెప్పి మేము సీఐగా విజ్ఞప్తి చేస్తాం. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఒక మంచి సేవకు చేసే ఆర్గనైజేషన్ అన్నారు. అలాగే ప్రజలకు ఏ సమస్య ఉన్నా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆఫీసులో తెలిపితే ఆ సమస్యను సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. అలాగే ప్రతి జిల్లాలో యువతీ యువకులు డ్రగ్స్ కు అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటివి జరగకుండా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరపున ప్రతి కాలేజీలో స్కూల్లో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చూపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్మరుద్దీన్, డిప్యూటీ ప్రెసిడెంట్ పాదాల నరసయ్య, స్టేట్ సెక్రటరీ మహమ్మద్ ఉస్మాన్ అలీ, సునత్ సుల్తానా, స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ వరప్రసాద్, శ్రీనివాస్, షేక్ జాబీర్, మజీద్, మోసిన్ అహ్మద్, యూత్ ప్రెసిడెంట్ మస్తాబా, మంచిర్యాల జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఎన్జిఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గోదావరి ఖని పట్టణ ప్రజలందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు. మొహమ్మద్ తాజుద్దీన్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కోఆర్డినేషన్ విత్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, తెలంగాణ స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, పెద్దపల్లి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కోఆర్డినేషన్ విత్ వాళ్ళ సహకారంతో వాళ్ళ హెల్ప్తో మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ మేము నడిపిస్తున్నాం. ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏమైనా సమస్య ఉంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా ఆఫీసెస్లో వర్క్ కావట్లేదు అంటే మన గోదావరి ఖని ఆఫీస్లో మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర వచ్చి మీరు ఒక పిటిషన్ ఇస్తే మేము ఏం చేస్తామంటే లీగల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అధికారి దృష్టికి తీసుకెళ్ళి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటే కలెక్టరేట్ దగ్గర వెళ్తాం, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్తాం,
పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉంటే పోలీస్ కమిషనర్ ఎస్సీపీ సిఐ గారి దగ్గర వెళ్ళి ఆ సమస్యని ఆ సార్ దృష్టి తీసుకెళ్తాం. అంతే తప్ప మేము సివిల్ ప్రొటెక్షన్ తరఫున మేము ఇక్కడ డిసైడ్ చేసేది ఏమీ లేదు. మేము మన దేశం కోసం పోరాడుతున్నాం, మన దేశం కోసం మేము సేవ చేస్తున్నాం. మేము మన దేశం కోసం డబ్బులు ఖర్చు చేయకపోతే కనీసం మేము సమయం మనం ఇస్తున్నాం మా దేశం కోసం. కాబట్టి అందరికీ మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర రావచ్చు. మీరు ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం ఉన్నది. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున మేము ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మానవ హక్కుల అవగాహన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1993 యాక్ట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాన్ని ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క డివిజన్లో మేము హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున ప్రతి ఒక్క వాడాలో ఎవరికైతే రక్తదానం అవసరం ఉంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము మా టీం అందరు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే వారంలో ఒకసారి అనాథాశ్రమంలో కావచ్చు, వృద్ధాశ్రమంలో కావచ్చు, వివిధ సర్కిళ్లలో అన్నదానం కార్యక్రమం, ఫుడ్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక ఎన్నికలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ. మా ఊరికి ఓట్ల కోసం రాకండి, రామారావుపల్లి గ్రామస్తుల హెచ్చరిక. ఊరిలో వెలిసిన ఫ్లెక్సీలు. గోదావరికని పట్టణ శివారులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన. చిరు మహిళా వ్యాపారులకు భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా గొడుగులు అందజేసిన పల్లికొండ రాజేష్. తబితా ఆశ్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం.